సరే అన్న అలా అనలే కానీ ఇంతకీ నువ్వు ఒక్కడివేనా లేకపోతే మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇంతేనా? అందరూ ఇలా ఉంటారో లేదో నేను చెప్పలేను కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఈఎంఐ లేని ఎంప్లాయీ మటుకు ఉండడు. ఈఎంఐ ఏంటన్నా? ఇందాక కూడా చెప్పావు అదేదో 50,000 కడుతున్నా అని. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇరుక్కోవడం. సుడిగుండంలో నుంచి అయినా బయటపడచ్చేమో కానీ ఈఎంఐ కట్టకుండా మాత్రం బయటపడలేము. ఎవ్రీ మంత్ ఇరుక్కోవడమేదన్నా? నువ్వు ఏదైనా ఒక వస్తువు కొని ఒకేసారి కట్టకుండా నెల కొంచెం కొంచెం కట్టేదాన్ని ఈఎంఐ అంటారు. ఉదాహరణకు కారు, బైకు, ఇల్లు ఇలాంటివన్నమాట. అవునా అన్న? ఇంకా నాలాగా పెళ్ళైనోళ్ళు కట్టే ఈఎంఐలు ఉంటాయి నా సామిరంగా. మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. నువ్వు చెప్తుంటే భయమేస్తుందన్నా. నువ్వు చెప్పేది నిజమా? నేను మొదటి నుంచి నిజమే చెప్తున్నారా తమ్ముడు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అలా ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదన్నా. చూస్తే ఎవరికి అర్థం కాదు, అనుభవిస్తేనే ఎవరికన్నా అర్థమవుతుంది. నా శాలరీ ఇలా 1వ తారీఖు పడుతుంది, అలా 5వ తారీఖు అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అడుక్కోవడమే. పైగా దీనికి తోడు అప్పుడప్పుడు మావిడిచ్చే జలకులు చూసి తట్టుకోవడం కూడా కష్టమే. నాది ఏమండి? ఏంటే? రాత్రి నాకు ఒక మంచి కల వచ్చిందండి. అయినా నీకేంటే, ప్రతిసారి నా శాలరీ పడి ముందు రోజు రాత్రి మాత్రమే కలలు వస్తాయి, ఇంకెప్పుడు రావా? అబ్బా, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి? కళ్ళు కలండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారా లేదా? ఇంతకీ మీరు నాకేం కల వచ్చిందని అడగలేదు. ఏంటే ఆ కళ? మీరు నాకు బోల్డ్ అని బట్టలు కొని పైగా నేను అడిగిన బంగారం వద్దనకుండా కొని పెట్టారు. ఇంకా నాకు సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మీరు. ఏంటి ఆ సర్ప్రైజు? నాకు తెలియకుండా మీరు వడ్రానానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. అబ్బా, తలుచుకుంటే నా కళ ఎంత బాగుందో తెలుసా? ఏమండి? 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 ఉన్నారా పోయారా? ఏమండి? 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 ఏమండి, ఇప్పుడు నాకు కొనిస్తారా లేదా? మా దగ్గర డబ్బులు లేవు. అయినా కళలేముంది, ఊర కనడమే. వాటి నెరవేర్చాలంటేనే తోలు తీరిపోతుంది. మీరెప్పుడు ఇంతే. అవునా? మరి కళ నెరవేరిందా? ఎవరు కలలు కన్నా నెరవేర్తేలేదు నాకు తెలియదు కానీ ఈ ఆడవాళ్ళు కలలు కంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరాల్సిందే. అలా ఎలా సాధ్యమవుతుందన్నా వీళ్ళకి? కొంపదీసి మిమ్మల్ని ఏమన్నా కిందా? కొడితే పర్వాలేదురా, సాయంత్రం కల్లా దెబ్బలు తగ్గుతాయి. మరి ఏం చేసిందన్నా వదినా? ఇప్పటికైనా నేను అడిగింది కొని పెడతావా? నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా మారలేదా నువ్వు? కాఫీ కలపడం కూడా సరిగ్గా రాదు నీకు. రోజు నేను చేస్తుంటే వంకలు పెడతావు నువ్వు. అర్థమైందా నేను ఎంత కష్టపడుతున్నానో ఇప్పుడు? ఏమైంది? నీ మొహంలా ఉంది కాఫీ. కాఫీ పెట్టేది ఇలానేనా? నాకు ఇంతే వచ్చు, నన్నేం చేయమంటావు? ఏంటి గొంతు లెగుస్తుంది? మళ్ళీ నన్ను కుమ్మేటట్టుంది. మరి తర్వాత ఏం జరిగిందన్నా? నిన్ను కొట్టిందా? ఆహా, గుచ్చి గుచ్చి అంత ఆశగా అడుగుతున్నావురా తమ్ముడు. నన్ను కొడితే నీకు అంత ఆనందంగా ఉందా? లేదన్నా, నేను బాధతో అడుగుతున్నా. ఇంకా చేసేదేమీ లేక అడిగింది కొనిచ్చాను. అమ్మో, ఈ పెళ్లి నాకు వద్దమ్మో, నేను చేసుకోను. చిచి, నేనైతే ఇలా ఉన్నన్నా. మా ఇంట్లో అయితే నాదే పెత్తనం. పెట్టింది తినాలి, మూసుకొని ఉండాలి. అది ఆలైనా అమ్మాయినా. వసేయ్,
కొడుకొచ్చాడు చూడు. ఒసేయ్ ఎక్కడ ఉన్నావే? అన్నం పెట్టు నాకు. వస్తున్నానండి. ఒసేయ్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు నాకు నచ్చిన వంటలే చేయమని? బుద్ధి లేదానా? ఇప్పటికి ఎలాగోలా తినేయి. ఈసారి నీకు నచ్చేలా వండి పెడుతుంది. నువ్వు నోరు మూసుకొని అవతలేకపో. నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, మధ్యలో అడ్డు రాకు నువ్వు. ఇలా ఇన్ని రోజులైనా ఏ వంటలు వండాలో ఏ వంటలు వండకూడదు అస్సలు తెలీదా నీకు? అయినా నిన్ను కాదులే, నిన్ను పెంచిన నీ అమ్మ బాబుల్ని అనాలి. మధ్యలో వాళ్ళేం చేశారండి? నాకేదో సమాధానం చెప్తావేంటే? అట్లే ఎక్కడ వచ్చావు నువ్వు? ఇలా ఉంటుంది మా ఇంట్లో డామినేషన్. సరే నా గురించి ఎందుకులే కానీ నీ గురించి చెప్పన్నా. ఇలా వెళ్తున్న నా జీవితం అనుకోకుండా ఒక సంఘటన నా జీవితం మొత్తాన్నే మార్చేసింది. భవానీ, నేను సైడ్ని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ డబ్బులు సరిపోవట్లేదు కదా. బిజినెస్ లో అవి ఇవి ఏం వద్దండి, ఉన్న దాంట్లో సర్దుకుందాము. ప్రెజెంట్ అసలే మన దగ్గర డబ్బులు లేవు కదా. లేదు భవానీ, ఇప్పుడు నీకు 5వ నెల వచ్చింది. రేపు మళ్ళీ పిల్లలు పుట్టాక డబ్బులు అవసరం చాలా ఉంటుంది. నేను బ్యాంకులో కనుక్కున్నాను, వాళ్ళు 10 లక్షలు పర్సనల్ లోన్ ఇస్తానని అంటున్నారు. అవి తీసుకొని నేను నా ఫ్రెండ్ బిజినెస్లో పెడదామని అనుకుంటున్నాను. వాడు ఈఎంఐ కట్టి నెల నెల ఎంతో కొంత మనకి ఇస్తాడు, మనం కూడా ఎదగచ్చు. రేపు వాడు వస్తా అన్నాడు, నేను వాడితో మాట్లాడతాను. నాకెందుకో ఇప్పుడు ఈ డెసిషన్ కరెక్ట్ కాదనిపిస్తుంది ప్రశాంత్. నువ్వెప్పుడు ఇంతే, నన్ను అసలు అర్థం చేసుకో. నేను ఎదుగుతా అంటే నీకు అసలు ఇష్టం ఉండదు కదా. ప్రశాంత్ 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 ఏంట్రా విశేషాలు? లోన్ వచ్చిందిరా సునీల్. అవునా, సూపర్. అరే 10 లక్షలు బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని నీకు ఇస్తున్నాను. చాలా రిస్క్ చేస్తున్నాను. నువ్వు నెల నెల నాకు కొంచెం మనీ ఇచ్చి ఈఎంఐ కట్టు చాలు. జాగ్రత్తరా. అరే ప్రశాంత్, నా గురించి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా, నా మీద నమ్మకం లేదారా? ఈ డబ్బులేం ముఖ్యం కాదురా నాకు. ఈ రోజు నుంచి నీ లైఫ్ మొత్తం మారిపోతుంది చూడు. నీకు డబ్బులే డబ్బులు. మా బిజినెస్ గురించి నీకు తెలుసు కదరా. చాలా థ్యాంక్స్ రా. డబ్బుదేముంది లేరా, ఫ్రెండ్షిప్ ముఖ్యం. కానీ సరే, నేను వెళ్ళొస్తాను మరి. సరేరా, జాగ్రత్తరా మరి. సరేరా మరి, ఉంటా. సరే. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు? నాకెందుకో భయంగా ఉంది. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూద్దాం. సునీల్, సునీల్. మోసం చేశాడు. ఆవిడ చెప్తానే ఉంది, నేనే వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తనకి చెప్తా ఉంటాను. ఇప్పుడు తనకి 9వ నెల వచ్చింది.
మళ్ళీ దాన్ని ప్రెజర్ పెట్టకూడదు. ఊళ్ళో తెలిస్తే అనుకుంటారు నా పరువు మొత్తం పోతుంది. నేను నిజం చెప్పినా నమ్మరు. ఈ సమస్యలన్నిటికీ కారణం నేనే. నేను చేస్తే కానీ ఈ సమస్యలని పరిష్కారము. నన్ను క్షమించి భవాని. ప్రశాంత్ 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 భవాని ఎలా ఉంది ఇప్పుడు? నీకు హాస్పిటల్కి వెళ్దామా? నొప్పులు వస్తున్నాయా? నువ్వెందుకు పిచ్చి పనులు చేస్తున్నావు? నన్ను నా బిడ్డను వదిలి వెళ్దాం అనుకున్నావా? ఇంకా మాకు దిక్కెవరు? నన్ను క్షమించు భవాని, నేను మోసపోయాను. ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? పోయేటప్పుడు తిరిగి రావు కదా. ఊరుకో, ఏడవకు. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి? ఊరుకో, ఏడవకు. ఏదో ఒకటి చేద్దాము. ఇవి అమ్మేసి అప్పు తీర్చు. మన బిడ్డ ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, మరి మన దగ్గర లేవు. ఇవి తీర్చేస్తే ఎలా? నేను చనిపోయినా మన బిడ్డను బతికిస్తాను. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు. ప్లీజ్ భవాని, అలా మాట్లాడుకు. నేను వినలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు. అమ్మా నొప్పి. నువ్వు వెళ్ళి అప్పు తీర్చు, నేను చూసుకుంటా. అమ్మా నొప్పి, అమ్మా నొప్పి, అమ్మా. దేవుడా, ఈ పంపేస్తే ఈ ఆపరేషన్కి డబ్బులు తల్లి బిడ్డకి ఏమైతే నేనేం చేయాలి? హలో, మీ ఆవిడకు నొప్పులు వచ్చాయి. పీపుల్స్ హాస్పిటల్ జాయిన్ చేశాం. తొందరగా రండి. వస్తున్నా. మేడం, భవాని పేషెంట్ అడ్మిట్ అయ్యారంట కదా, ఏ రూమ్ చెప్తారా? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, అక్కడ ఓకే మేడం, థ్యాంక్ యూ. దేవుడా, తల్లి బిడ్డకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. ఆపరేషన్కి ఎలా అయినా సరే అప్లై చేసి చేయాలి. మ్యామ్, మీకు అమ్మాయి పుట్టింది, కంగ్రాట్స్. తల్లి బిడ్డ ఇద్దరు బానే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. हेल्थ चेक करो बेबी को. ఓకే. చలో. భవాని, ఆపరేషన్ బిల్ పే చేశాను. ఎలా? ఇలాంటి అనుకోని పరిస్థితులు వస్తాయనే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను, నీకు తెలియకుండా. అలా కొన్ని డబ్బులు ఉన్నాయి, వాటితోనే బిల్ పే చేశాను. సారీ భవాని, నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు. कैसा है बेबी का हेल्थ? सब ठीक है. బేబీ హెల్త్ కండిషన్ బాగుంది, మీరు కూడా బాగున్నారు. టేక్ రెస్ట్ మేడం. థ్యాంక్ యూ.
ఇంకప్పటి నుంచి నా భార్యతో నేను ప్రతిరోజు ప్రేమను పొందాను, చూశాను. ఇంక ప్రతి నెల నా శాలరీ మొత్తం నా భార్యకే ఇచ్చేవాడిని. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఆ బాగుండడం కోసం బాగోగులన్నీ చూసుకునేది భార్య అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి నా కోసం తను 5 రోజులు పనిచేస్తే నేను తన కోసం శని ఆదివారంలో పనిచేసేవాడిని ప్రేమగా. ఈ జన్మకి జాలరా తమ్ముడు. నా భార్య, నా కూతురి కళల్లో సంతోషం చూడటం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత ప్రెజర్ అయినా భరాయిస్తాను. ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం గనుక. సారీ అన్న, మిమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు. చాలా తప్పు చేశామన్నా మేము. నీ పరిస్థితి తెలుసుకోకుండా తీసుకొచ్చామన్నా. ఈ డబ్బులు తీసుకొని పాపకి ఏదైనా కొనివన్నా మా గుర్తుగా. వాళ్ళకి నేనున్నాను తమ్ముడు, వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు ఇవే డబ్బులు తీసుకెళ్లి మీ ఇంట్లో ఇచ్చి వాళ్ళకి నువ్వు తోడుకున్నావని చెప్పు. అప్పుడు చూడు ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో. అన్నా, నాకు మళ్ళీ పెళ్లి చేసుకొని ఉందన్నా. మీరు ఎన్ని చెప్పినా నేను మారన్నా. చూడు తమ్ముడు, ఎవరి అమ్మ వారికి భారం కాదు, ఎవరి భార్య వారికి బానిసా కాదు. ఇది అర్థం చేసుకుంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సంధ్య, ఎక్కడున్నావు సంధ్య? ఏంటండి? నన్ను క్షమించు సంధ్య. నీ మనసు అర్థం చేసుకోకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఈ రోజుతో నా పూజలన్నీ ఫలించేయండి. అమ్మా, నువ్వు కూడా నన్ను క్షమించమ్మా. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇదిగో సంధ్య, ఈరోజు నేను సంపాదించిన డబ్బులు. ఇక నుంచి నువ్వే మొత్తం చూసుకోవాలి, కుటుంబాన్ని, అమ్మని కూడా.